రైట్. రక్షించబడ్డ విశ్వాసి బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అనే వరం పొందుకోమా, అది క్వశ్చన్. పరిశుద్ధాత్మ అంటే బాప్తీసం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మని పొందుకుంటాం అనే ఒక బోధ ఉంది. దానికి మూలం కూడా చూద్దాం. అంటే వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని ఈ మాట అంటారో చూద్దాం. ఆ వచనం యొక్క అర్థాన్ని కూడా చూడకుండా మనం ఖండించకూడదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇదే వారి వచనం. ఇక్కడ రాయబడింది క్లియర్గా, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు. ఉంది కదండి, బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. వెరీ గుడ్. మీరు యేసు ప్రభులో ఉండండి, ప్రభుని నమ్ముకోండి, పరలోకం వెళ్ళండి అనే వాక్యం ఉంది. అంటే ప్రభుని నమ్ముకుంటే ఆయన మనకు నిత్య జీవం ఇచ్చిన. మీరు ఎంతకాలం అయింది నమ్ముకుని? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఇంకెక్కడ ఉన్నారంటే వెళ్ళిపోవాలి కదా. జరిగిన వెంటనే పొందుకున్న వెంటనే వచ్చేస్తాను కాదు దానికి అర్థం. ఇది జరిగిన తర్వాత అది జరుగుతుంది, ఇది పొందాలి అది పొందాలి అని చెప్తున్నాడు. అక్కడ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినది కదా. బాప్తిసం వల్ల పాప క్షమాపణ వస్తే యేసు రక్తం కార్చడం ఎందుకు? అదే నా ప్రశ్న. ఇప్పుడు పాపాలు యేసు రక్తం వల్ల పోతాయి, బాప్తిసం వల్ల పోతాయా? చెప్పండి, గట్టి చెప్పండి. మరి ఇక్కడ ఏముంది? బాప్తిసం వల్ల ఉందా? మరి బాప్తిసం వల్ల పోతుందా, యేసు రక్తం వల్ల పోతుందా? ఒకడు బాప్తిసం పొందాలంటే ముందు ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు. మారు మనసు అంటే అర్థం ఏంటి? తన పాపాలు తెలుసుకుంటాడు. తన పాపాలు తెలుసుకుని ప్రభువా నన్ను క్షమించని అడుగుతాడు. క్షమించని అడిగినప్పుడు యేసు తన రక్తం ద్వారా అతన్ని కడుగుతాడు. అలాగా అతను పాప క్షమాపణ కలుగుతుంది, బాప్తిసం కూడా పొందుకుంటాడు. మరి ఆ మాట రాయలేదంటే ఇక్కడ. పేతురు ప్రసంగించినప్పుడు మనం ఏమేమి చేయాలో వాటన్నిటిని కలిపి ఒక చోట రాశాడు. తర్వాత పత్రికలు రాసే కొద్దీ పౌలే చెప్తాడు ఈ మాట, మనకి కొంతవరకు సమాచారం వచ్చింది, మిగతా సమాచారం తర్వాత వస్తుంది. ఇప్పుడు ఒక సమాచారం ఇచ్చాడు పేతురు, అది ప్రైమరీ అది అంతే. ఆ ప్రైమరీ తర్వాత పత్రికలు రాస్తుండగా, అపోస్తలుల కార్యాలు జరుగుతుండగా ఒక్కొక్క విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ పరిశుద్ధాత్మనే దేనికి లింక్ పెట్టాడంటే, మీరు విశ్వసించినప్పుడు, మీరు విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మీరు విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు మీ రక్షణ సువార్తను విని విశ్వసించి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మని ముందుకెళ్ళే కొద్దీ ఫైనల్గా మనకి ఏం చెప్పంటే, విశ్వాసం పొందుకున్న వాడికి, విశ్వసించిన వాడు ఏదో ఒక టైంలో పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఆ పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటాడు? యేసుక్రీస్తు చెప్పాడు మనకి. లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే చూద్దాం ఈ మాట. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తమను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. యోహాను సువార్త 7వ అధ్యాయం 7 ఆ పండుగలో మహాదినమున అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనో దప్పిగా ఉన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన. దేవునికి స్తోత్రం.